లాస్ట్ వరకు కలుపుతాం అంటే అన్న చెల్లెని, అది ఒక సెంటిమెంట్ లెక్క ఉంది. సినిమా ఒక డిఫరెంట్ మూవీ. ఇంకోటి మన ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఒక చాలా బాగా కొట్టిన మ్యూజిక్. అంటే ఇది ఒక డిఫరెంట్ మూవీ. అంటే ఇప్పటిదాకా ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేము మనము. అంటే ఇప్పుడున్న జనరేషన్ కమల్ హాసన్ గారు కూడా ఇంత మంచి యాక్టింగ్ చేసిన ముందుగా హెడ్సప్ చెప్పాలి. ఆయన యాక్టింగ్ ఎంత బాగా చేసిండు. ఇక్కడ శంభు గారు హీరో యాక్టింగ్ చేసిండు, ఇక్కడ విలన్ యాక్టింగ్ చేసిండు. అంటే ఇంత ముందుగా ఎంత బాగా చేసిండు, దానికంటే చాలా బెస్ట్ గా చేసిండు యాక్టింగ్ శంభు గారు. సినిమా కొద్దిగా డిసప్పాయింట్ అయిందన్న. కాకపోతే ఇంకా చాలా బాగుంటుండే సినిమా. ఒక రేంజ్ అనుకున్నాం కానీ ఒక రేంజ్ లేక లేదు. ఇంకా బాగుంటుంది. సినిమాలో స్టోరీ కూడా కొద్దిగా డల్ అయింది. జర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి సినిమా బాగుంది. అంటే అంతకుమించింది ఏం. లాస్ట్ ఒక చెల్ల సెంటిమెంట్ పెట్టిండు. ఆడ బాగుంది. సాంగ్స్ కూడా అంత చెప్పుకున్నట్టు సాంగ్ కూడా ఏం లేదు. కమల్ హాసన్ గారు ఇంకా జర బాగా తీసుకుంటే బాగుంటుండే. ఆల్రెడీ భారతి 2 కూడా అటర్ ఫ్లాప్ అయిన సినిమా, అది కూడా డిసప్పాయింట్ చేసారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అనుకున్నది డిసప్పాయింట్ చేసారు కమల్ హాసన్ గారు. జర మంచి సినిమా తీయండి సార్ మీరు, ఇంకా బాగుంటుంది. కానీ మెయిన్ సినిమా ఒకటి మెయిన్ చెప్పాలంటే చెల్ల అన్న సెంటిమెంట్ కొద్దిగా లాస్ట్ అది ఒకటి బాగా పెట్టింది. కానీ సినిమాలో స్టోరీలో ఏమంత లేదు. ఆ లాస్ట్ వరకు లాగ్ చేసిన సినిమా ఓకే మామూలుగా ఉందా, అంతకు మంచిది ఏం లేదు. చెప్పుకున్నట్టు కూడా ఏం లేదు అన్నా. శంభు గారు యాక్టింగ్ బాగా చేసిండు. అంటే శంభు గారు ఏంటంటే మన మన్మధుడు దాంట్లో ఎంత బ్లాక్ బస్టర్ హీరో చేసిండు, ఇందులో ఒక విలన్ లెక్క చేసిండు, ఒక హీరో లెక్క చేసిండు, బాగా చేసిండు. ఆయన యాక్టింగ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాలో స్టోరీలా ఎంత దమ్ము ఏం లేదు. ఓకే వన్ టైం చూసుకోవచ్చు, అంతకు మించింది ఏం లేదు. అంత బ్లాక్ బస్టర్ చెప్పలేము, అంత ఫట్ అని చెప్పలేము. వన్ టైం వన్ ఫిల్మ్.